హలో ఎవ్రీవన్, అందరం ఎప్పుడో అప్పుడు వినే ఉంటాం కదా, బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తుందని. వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇవాళ మనం బెండకాయ ఆలు రెండు మిక్స్ చేసి ఒక కర్రీ అయితే చూద్దాం. దీనికోసం బెండకాయ, ఆలుగడ్డ, ఉల్లిపాయలు, కరివేపాకు కట్ చేసుకున్నాము. ఒక హాఫ్ నిమ్మకాయ చెక్క ఇంకా గార్లిక్ తీసుకున్నాం ఇక్కడ. సో మనం ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం పల్లీలు వేసుకొని, తర్వాత కొన్ని ధనియాలు, మెంతులు, జీరా యాడ్ చేసుకొని వేయించుకుందాం. తర్వాత డ్రై రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని వేయించుకొని ఈ మిక్స్చర్ని మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత పొడి కొట్టుకోవాలి. సో ఆ లోపల ఒక ప్యాన్లో కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్, బ్లాక్ ఉరద్ దాల్, చనా దాల్, వైట్ ఉరద్ దాల్, మెంతులు ఇంకా కట్ చేసుకున్న ఆలుగడ్డ యాడ్ చేసుకోవాలి. అలా మూత పెట్టుకొని ఎందుకు వేసుకున్నామంటే ఇప్పుడు జనరల్గా ఆయిల్లో సోక్ చేసుకున్న దాన్ని ఏంగానే చిందుతుంది కదా ఆయిల్, బయటకి చిందకొని ఉండడానికి అలా డెత్తో క్లోజ్ చేసుకున్నాము. వేసిన తర్వాత కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ లోపల మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి గార్లిక్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు ఇంకా కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని కలుపుకుందాం. బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇక్కడ ఆలుగడ్డ అయితే 50% కుక్ అయింది. ఇలా కట్ చేసి చూపిస్తున్నాం కదా, ఈ విధంగా కుక్ అయినప్పుడు ఇందులో కట్ చేసుకున్న బెండకాయలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి హాఫ్ ఇందాక నిమ్మకాయ చెక్క కట్ చేసుకున్నాం కదా, అది పిండుకుందాం. దీనిలో ఉన్న పల్ప్ కూడా తీసుకొని యాడ్ చేసుకుందాం. నిమ్మకాయ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. టేస్ట్తో పాటు బెండకాయలో ఉన్న జిగురు కూడా లెమన్ యాడ్ చేయడం వల్ల పోతుంది. ఈ రెసిపీలో వాడిన ఆలు అండ్ ఓక్రా రెండు కార్డియోమెటబాలిక్ రిస్క్స్ని తగ్గిస్తుంది. ఇట్ విల్ ఇంప్రూవ్ అవర్ హార్ట్ హెల్త్. మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ని ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకుందాం. అయ్యో, ఒకటి చెప్పడం మర్చిపోయాను, బ్రెడ్ లేకుండా శాండ్విచ్ చేయొచ్చు తెలుసా? సో ఆ రెసిపీని మన ఛానల్లో పెట్టాము, చూడండి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన యమ్మీ అండ్ టేస్టీ ఆలు బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండింది. ఈ కర్రీ ఇప్పుడు మనం గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాము. దీంతో పాటు మనం ఇంకో రెసిపీ చూద్దాం. పచ్చి మామిడికాయ తోటకూర కర్రీ చేసుకుందాం. వెయిట్ని లూజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది కదా, సో దిస్ ఇస్ వన్ సచ్ వే. ఇక్కడ మనం తోటకూరని కట్ చేసుకున్నాం, రా మ్యాంగో తీసుకున్నాం, ఉల్లిపాయలు తీసుకున్నాం. ఇక్కడ కందిపప్పు ఇంకా కర్రీ లీవ్స్ కూడా తీసుకున్నాము. కందిపప్పుని సోక్ చేసుకున్నాము. సోక్ చేసుకున్న కందిపప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకొని తర్వాత కట్ చేసుకున్న రా మ్యాంగో, తోటకూర ఇంకా ఆనియన్స్ యాడ్ చేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 3 to 4 విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ మీద మనం కుక్ చేసుకుందాం. ఇది కుక్ అవుతుంది కదా, ఆ లోపల మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి ఒక లైక్ చేసేసి ఒక కమెంట్ చేసేసి షేర్ చేసేయండి. ఆనియన్స్, గార్లిక్ అండ్ కర్రీ లీవ్స్ సన్నగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్లో గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకొని తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇంకా కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, గార్లిక్ ఇంకా కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. కొంచెం మోడరేట్గా వేగిన తర్వాత ఇందులోకి పసుపు, ఉప్పు, కారం, జీరా పౌడర్ ఇంకా ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అంతా మన గార్లిక్ మిక్చర్కి పట్టేలాగా కలుపుకుందాం. ఈ లోపల మన తోటకూర కూడా రెడీ అయిపోయింది. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆ మిక్చర్ని మనం ప్రిపేర్ చేసుకున్న గార్లిక్ అండ్ కర్రీ లీవ్స్ మిక్చర్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికినప్పుడు వీ హావ్ టు డిసైడ్ దట్ అవర్ కర్రీ ఈస్ రెడీ. అంతేనండి, యమ్మీ అండ్ టేస్టీ తోటకూర పచ్చి మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెండు చేయడానికి ఒక 10-15 minutes అంతే. అండ్ ఈ రెండిట్లో ఒక రెసిపీ బాక్సెస్లో కూడా పెట్టచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.